12 స్కందాలుగా ఈ భాగవతాన్ని సంస్కృతంలో రచిస్తే ఆయన తన కుమారుడైనటువంటి శుభయోగేంద్రుడికి ఈ భాగవతాన్ని ఉపదేశం చేశాడు. శుకుడు పరీక్షితు మహారాజు యొక్క ఆర్తిని గమనించి 7 రోజులలో ప్రాణం పోతున్నదన్న శాపగ్రస్తుడైన పరీక్షిత్ మహారాజుకు ఈ భాగవత మహాపురాణాన్ని తెలియజేశాడు. ఆ సమయంలో అక్కడ సూతి అనే ఋషి విన్నారు. విని నైమిషారణ్య క్షేత్రమున శౌనకాది మహాములందరూ దీర్ఘ సత్రయాగం చేస్తూ ఉంటే ఆ సత్రయాగంలో పాల్గొని సూతి అనేటువంటి ఋషి భాగవత మహాపురాణాన్ని వాళ్ళందరికీ వినిపిస్తున్న క్రమాన్ని మనం అందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. వాళ్ళ భాగ్యం బట్టి బోధన ఈ భాగవతాన్ని అచ్చమైన తెలుగులో రచించి ఇవాళ మనమందరం ప్రవచన రూపంలో వినడానికి కారణమయ్యాడు. అలాంటి బోధనామాత్రుడికి నమస్కరిస్తూ ఒక్కసారి ఆయన సంకల్పాన్ని మనం అందరం తెలుసుకొని భాగవతంలో ప్రవేశిద్దాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించడం, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించడం, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసత్రుజాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాభింబకు. జయ గోపాల కృష్ణ భగవానికి, గోపాల కృష్ణ భగవానికి, గోపాల కృష్ణ భగవానికి. పరీక్షిత్ మహారాజుకు శుభయోగేంద్రుడు బృందావనంలో పరమాత్మ ఎలాంటి లీలలను చూపించాడు, ఇవన్నిటి గురించి మనం ఉదయం చర్చించుకుంటూ వచ్చాం. యశోదమ్మలో వాళ్ళు పెట్టినటువంటి ఆ శిఖాయిని ఏ విధంగా కృష్ణ పరమాత్మ అల్లరి చేస్తున్నారు వాళ్ళందరూ వచ్చి చెప్పడం, పరమాత్మ అంబాడుతూ బోర్లా పడితే గొప్పోత్సవాలు, ఆ పరమాత్మ ఇంకా కాస్త నడకలు నేర్చినటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ గోకులంలో ఇబ్బందులు కలిగాయో బృందావనంలో కలిగి రావడం, బృందావనంలో కాళీయ మడుగులో కాళీయ బంధనం చేయడం, ఇలాంటి ఘట్టములన్నీ మనం ఉదయం పూట ఆవిష్కృతం చేశాము. పరమాత్మ మనకు కలిగినటువంటి కొండంత కష్టాలనైనా చిటికెన వేల మీద ఎత్తుకొని మన అందరి కష్టములు తీర్చడానికే మనం ఉన్నామన్నట్టుగా ఆ గోవర్ధనగిరి ఉద్ధరణ అనేటువంటి ఘట్టంతో మనం ఉదయం కూడా పరమాత్మ గోవిందుడు 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 అని ఆ గోవింద నామాన్ని చెప్పి మనం పరిపూర్ణం చేసుకున్నాం. పరీక్షిత్ మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు, శుభయోగేంద్రుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, ఇప్పుడు కృష్ణ బలరాములిద్దరికి 6 నుంచి 7 సంవత్సరాల వయసు కలిగింది. 6-7 సంవత్సరాల వయసు కలిగినటువంటి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఆ బృందావనంలో స్వేచ్ఛా విహారులై తిరుగుతూ ఉన్నారు. స్వేచ్ఛా విహారులై తిరుగుతూ ఉంటే ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ 7 ఏళ్ల వాడయ్యాడో గోపికలందరూ కూడా కృష్ణుడిని చూస్తూ వాడి మీద కామమోహితులు అయ్యేవారు. చూడండి, కామమోహితం కావాలి అంటే ఇద్దరు సమాన వయస్కులుంటే కామమోహితం అవుతారు అంటే నమ్మవచ్చు. అసలు కృష్ణ పరమాత్మ 7 సంవత్సరాల పిల్లవాడికి కామపు కోరికలు కలగడం ఏమిటి? ఇది చాలా చిత్రంగా లేదా? 7 సంవత్సరాల పిల్లవాడు ఎలా ఉంటాడంటే ఆడుకోవడం, పాడుకోవడం, అల్లరి చేయడం, ఇది తప్ప వాడికి వేరే కోరికలు ఏమీ ఉండవు. అలాంటిది గోపికలనే కామము వైపుకు నడిపే విధంగా, వాంఛలు పుట్టే విధంగా పరమాత్మ ఏమి లీలలను చేశాడు, ఏ రాసలీలలను చేశాడు, ఈ విషయం అంతా వినాలని నాకు కోరికగా ఉన్నదయ్యా అని పరీక్షిత్ మహారాజు అడిగితే శుభయోగేంద్రుడు చెప్తూ ఉన్నాడు. ఇదే భాగవతంలో ఇప్పుడు మనకు కలిగినటువంటి ఈ ప్రశ్నకి వ్యాస పరమాత్మ తన భాగవతంలో అద్భుతమైనటువంటి జవాబులు చెప్పాడు. నిజంగా పరమాత్మ పుట్టుకకు కారణమైనటువంటిది ఎవరండి? యోగమాయ. యోగమాయ లేకపోతే అసలు కృష్ణ జననం లేదు. యోగమాయ సహాయం లేకపోతే దేవకీ గర్భంలో ఉన్న ఆ
అద్భుతమైనటువంటి ఆ సంకర్షణుడు బలరాముని బయటకు తీసే ఆ మంత్రసాని గనక లేకపోయి ఉంటే అష్టమ గర్భుడుగా వీడు వచ్చేవాడు కాదు. అందుకని ఇప్పుడు పరమాత్మ కూడా 7 సంవత్సరాల పిల్లవాడు ఎవరిని ఆశ్రయించాడు మరి అంటే యోగమాయను ఆశ్రయించాడు. వ్యాస పరమాత్మ భాగవతాన్ని రచిస్తూ భగవాన్ పితారాత్రి భగవాన్ పితారాత్రి శరదోత్ఫుల్లమల్లికా వీక్షరస్తు మనశ్చక్రే వీక్షరస్తు మనశ్చక్రే యోగమాయా ఉపాశ్రితాః. ఎవరైతే ఈ గోపికలు ఉన్నారో వీక్షరస్తు మనశ్చక్రే వాళ్ళ మనసులలో కృష్ణ పరమాత్మ ఎలా కనిపించేటట్టు చేసింది యోగమాయ అంటే వాళ్ళ కంటే పెద్ద వయసు వాళ్ళలాగా కనిపించేటట్టు చేసింది. యోగమాయ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే కదా. కాబట్టి అలా గోపికలందరూ కృష్ణుడు తమ కంటే పెద్దవాడని, కృష్ణుడితో రమించాలని, కృష్ణుడినే భర్తగా పొందాలని వాళ్ళందరికీ భగవాన్ అభితారాత్రి రాత్రి వేళలలో వాళ్ళకు కామోద్దీపనం కలిగిస్తూ ఉండేవాడు కృష్ణ పరమాత్మ. అలా బృందావనంలో చల్లని వెన్నెల కాస్తూ ఉన్నది. అది అద్భుతమైనటువంటి శరదృతువు. శరదృతువు అంటే ఎంత చల్లని వెన్నెల అంటే అద్భుతమైనటువంటి వెన్నెల. శరత్కాలంలో వచ్చేటువంటి పౌర్ణమిని కోజాగరి పౌర్ణమి అంటారు. ఆ కోజాగరి పౌర్ణమి లోపల చంద్రుడికి చతుషష్ఠి కళలతో ఆయన వెలిగిపోతూ ఉంటాడు. ఆనాటి బింబము యొక్క ప్రతిబింబమును పాలలో చూసి ఎవరైతే ఆ పాలను సేవిస్తారో వాళ్ళ లోపల కూడా అద్భుతమైనటువంటి చతుషష్ఠి కళలకు సంబంధించినటువంటి శక్తి ఆపాదించబడుతుంది అని ఆనాడు చంద్రబింబాన్ని చూసి అందరూ తాగుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి శరదృతువులో ఆ అద్భుతమైనటువంటి వెన్నెల కాంతిలో పరమాత్మ బృందావనంలో యమునా నదీ నీరులో కూర్చొని హాయిగా వేణుగానాన్ని ఊదుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వేణుగానాన్ని ఊదుతూ ఉన్నాడో, అనేక రాగమాలికలు పలుకుతూ ఉన్నాడో, బృందావనం ఇంట్లో ఉన్నటువంటి గోపికలందరూ కూడా కామోద్దీపనం పొందుతూ ఉన్నారట. ఎలాంటి కామోద్దీపనం పొందుతూ ఉన్నారు అంటే కృష్ణ పరమాత్మ వేణుగానం వినిపించగానే వాళ్ళు వెంట వెంటనే ఎలా ఉన్నవారో అలా ఆ బృందావనం లోపలికి పరిగెడుతూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ వేణుగానం వినిపిస్తున్న చోటికి పరిగెడుతూ ఉన్నారు. ఒక గోపకాంత పొయ్యి మీద పాలు పెట్టిండగా ఆ పాలు పెట్టిన విషయమే పూర్తిగా మర్చిపోయి కృష్ణుడి వేణుగానం వైపుకు పరిగెత్తినారు. పాలన్నీ పొయ్యి పాలైపోయాయి. అలా చేతిలో ఉన్న గరితో పాటుగానే వెళ్ళిపోయింది ఒక ఆవిడ. ఒక ఆవిడ భర్తకు సేవ చేస్తూ ఉన్నది. సేవ చేస్తూ ఎప్పుడైతే కృష్ణుడి యొక్క వేణుగానం విన్నదో భర్తను ఒక తోపుతో చేసిందట కృష్ణ పరమాత్మ వైపుకు పరిగెత్తింది. అలా కాళ్ల మధ్యలో కడువ పెట్టుకొని పాలు పితుకుతున్నటువంటి ఒక గోపిక ఎప్పుడైతే ఆ చల్లని వెన్నెల్లో ఉన్న వేణుగానాన్ని విన్నదో వెంటనే లేచి వేణుగానం వైపు వెళ్తే పాల కడువ కింద పడిపోయి పాలన్నీ నేల పాలైపోయాయి. అలా అత్తలందరూ కూడా నా కోడలు ఆ దొంగ కృష్ణుడు వేణుగాడంటే ఇంకా ఇంట్లో ఉండదు అని ఆ సమయాన్ని పసిగట్టి కోడళ్ళని రూములో పెట్టి తాళాలు వేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ కోడళ్ళ మనస్సంతా నల్లని వాడి మీదే. అందుకని వాళ్ళందరూ రూములో ఉన్న కృష్ణుడిని గట్టిగా పట్టుకున్నట్టు ఆలింగనం చేసుకున్నట్టు కృష్ణ 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 అని వాడి నామాన్ని తలుచుకుంటూ వాడితో మానసికంగా రమించేవారట. అలా గోపికలందరూ ఈ కృష్ణుడి యొక్క వేణుగానాన్ని వింటూ వాడు ఏ పనిలో ఉన్నా సరే ఆ పనులన్నీ మర్చిపోయి ఆ బృందావనానికి యమునా నదీ తీరానికి చేరుకున్నారు. అట్లా కుప్పలు తెప్పలుగా చేరుకున్నారు వీళ్ళంతా. మహాభాగులారా, ఓ మహాభాగులారా,
ఓ గోపికలారా మీరెందుకు వచ్చారమ్మా ఇక్కడికి మీరందరూ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఓహో ఈ చల్లని వెన్నెల కోసమా ఈ పౌర్ణమిని చూడడానికి వచ్చారా? కాదు కాదు, ఈ యమునా నది తీరంలో పారుతున్న సెలయేళ్లను చూడడానికి వచ్చారా? లేదు లేదు, ఆ లేళ్లు ఎగురుతూ ఉంటే వాటిని చూసి ఆ ప్రకృతిని అంతా చూసిపోదామని వచ్చారా? అదిగో చంద్రుడు, ఇదిగో సెలయేరు, అదిగో జింకలు చూశారు కదా, ఇంకా మేము వీళ్ళకు మీరు వెళ్ళిపోండి, మీ ఇంట్లో మీ వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని కృష్ణుడు వ్యంగ్యముగా వాళ్ళందరినీ అంటూ ఉన్నారు. వీళ్ళందరూ పొంగమూతులు వేసుకొని మేము ఎందుకోసం వచ్చామో నీకు తెలీదా కృష్ణ అన్నట్టుగా కృష్ణుడి వైపు ఆకలి ఉన్న పిల్లవాడు అమ్మని చూసిన మాదిరిగా చూస్తూ ఉన్నారట. కృష్ణుడి వైపు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారట. చూస్తూ చూస్తూ పరమాత్మ వాళ్ళ యొక్క మోహమును గమనించి ఇంకా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టదలుచుకోక వాళ్ళందరితో చేతిలో చేతులు ఇలా పెట్టి గిరకలు తిరుగుతూ ఉన్నారు. అలా 16,000 మంది గోపికలంతా రాసలీలలాడుతూ బృందావనంలో హాయిగా బృందావన విహారి అయి ఆయన తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ మీరు బృందావనానికి వెళ్ళి చూడండి. బృందావనం తీర్థయాత్ర వెళ్ళిన వాళ్లకు అక్కడ నిధివనము అని ఒక వనం ఉంటుంది. అద్భుతమైనటువంటి వనం. ఒక 10-12 ఏళ్ల కింద వెళ్ళినప్పుడు ఆ వనం ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఆ వనాన్ని కాపాడాలని దాని చుట్టూ కంచె వేశారు. కానీ ఆ వనాన్ని మొత్తం మనం ఎగ్జిబిషన్ లాగా చూడవచ్చు. అందులో ఉన్న ఏ చెట్టును మనం ముట్టలేదు. ఇతపూర్వము అందులో ఉండే చెట్టును దాని కిందికి వెళ్ళి మనం కూర్చోవడం, ఆ చెట్ల కింద కూర్చోవడం, ఇదంతా ఒక 10-12 ఏళ్ల కింద జరిగేది. కానీ మనం అంతా మహాభక్తులం కదా, ఈ పిల్లక మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అని ఇట్లా అందరూ నిధివనాన్ని ఇబ్బంది పెడుతున్నారని భక్తి మన భక్తిలో ఎక్కువ పట్టిపోయి దాన్ని అంతా నాశనం చేస్తూ ఉంటే వాళ్ళు దానికి కంచె వేశారు. పర్వాలేదు. ఇప్పటికీ ఆ నిధివనంలో పరమాత్మ రోజు రాత్రులు అక్కడ గోపికల చేత అద్భుతంగా రాసలీలలు ఆడతారని అక్కడ బృందావన వాసులు అనేక మంది భక్తులు అక్కడికి వెళ్ళి చూసినటువంటి భక్తులు నమ్మకం. నిధివనంలో ఏకాంత మందిరము అని ఒక మందిరం ఉంది. ఆ మందిరం లోపల రోజు రాత్రి కాగానే 7 గంటల కల్లా చక్కగా ఆ గదిని శోభనపు గది మాదిరిగా అలంకరించేస్తారు. మంచి పట్టు పరిగిణీలతో కూడినటువంటి పాన్పును తయారు చేసి అందులో తాంబూలము, పాలు, పళ్ళు, పువ్వులు అన్ని అక్కడ ఆ పాన్పు మీద చల్లి దాన్ని రాత్రి 9 లోపల దాన్ని కట్టేసేసి పురోహితులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 5-5:30 గంటలకి ఆ నిధివనంలో ఉన్న ఏకాంత మందిరం తలుపు తెరిస్తే మూసిన తలుపులు మూసి ఉండగానే లోపలంతా చిందరవందరగా అయిపోతూ ఉంటాయి. ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూసిన భక్తులు ఇదంతా కూడా చెప్తూ ఉంటారు. నేను చూశాను. పరమాత్మ ఇప్పటికీ బృందావనంలో గోపికల చేత రాసలీలలాడుతున్నాడు అనడానికి ఇంతకంటే తార్కాణం లేదు. ఆ పరమాత్మ నిజంగా బృందావనంలో ఇప్పటికీ రాసలీలలాడుతున్నాడా? ఇది కూడా నా కళ్ళకు నేను చూశాను కాబట్టి చెబుతూ ఉన్నాను. ఎవరైనా నిధివనంలోకి వెళ్ళి ఆ కృష్ణుడు తిరిగింది ఇదే నిధివనం అంటావా, ఇవన్నీ ఇప్పుడే పెట్టినేమో అట్లా ఇలా మనకు చాలా మందికి అనుమానం. నిజంగా రాముడు ఉన్న అయోధ్య ఇదేనా, కృష్ణుడు తిరిగిన బృందావనం ఇదేనా అనే అనుమానాలు కలుగుతూ ఉంటాయి. బృందావనంలో అక్కడ ఉండే ఒక గైడ్ చెప్పినటువంటి మాట, ఎవరైతే నిధివనంలోకి వెళ్ళి అలా అనుమాన పడతారో కోతులు వచ్చి బలుగుతాయి కదా. నా కళ్ళ ముందు జరిగినటువంటి మాట. ఈ కోతులు ఎందుకు గుంపుగా 10 మంది ఉంటే అందులో ఒక్కొన్ని చూసే బలికాడు. అరే ఆ ఒక్కొన్ని ఎందుకంటే ఆయన మనసులో ఏదో శంక పెట్టుకున్నారంటే అందుకే బలికాయి అని చెప్పాడు. అంటే భగవంతుడు చూడండి, నమ్మకం, భక్తుడి యొక్క నమ్మకాన్ని పంపు చేసే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి మన సంస్కృతి ఏం చెప్పింది? నీవు నమ్మావా, కంకర్ కంకర్ మే శంకర్ హై. ప్రతి కణకణములో భగవంతుడిని మనం చూస్తాం. దీనిలో లేడుగా అనడానికి నీకేం అధికారం లేదు. నాకు రాయిలో కనిపిస్తాడు, ప్రతి దానిలో భగవంతుడు కనిపిస్తాడు.
అట్లా అన్నింటా భగవంతుడిని చూడడమే భాగవత తత్వం. ఇప్పుడు ఈ గోపికలందరూ కూడా చక్కగా బృందావనంలో పరమాత్మతో విహరిస్తూ ఉన్నారు. అలా విహరిస్తూ విహరిస్తూ ఉంటే గోపికలందరూ అనుకుంటూ ఉన్నారు, కృష్ణుడు నాతోనే ఉన్నాడని, ఇంకో గోపిక నాతోనే ఉన్నాడని. అలా అందరూ 16,000 మందికి 16,000 మంది కృష్ణుళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. కానీ పరమాత్మ ఇంతమందితో ఉన్నా ఏ ఒక్కరితో మాత్రం లేడు. ఎందుకు అంటే యత్ర యోగీశ్వర కృష్ణ, వాడు యోగీశ్వరుడు. యోగి అంటే ఏ బంధనములు లేనటువంటి వాడు అని అర్థం. ఏ బంధనములు లేకపోయినా అందరితో బంధనం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. అందుకని వాడు చేసేదాన్ని లీల అన్న. అలా గోపికలందరూ ఆనందపడిపోతూ ఉన్నారు. కృష్ణుడు నావాడంటే నావాడు, నావాడంటే నావాడు అని అనురాగము చేత కృష్ణుడి భుజాల మీదకి ఎక్కి ఆడుకుంటూ ఉన్నారు. కృష్ణుడి చేతిని తమ భుజాల మీద వేసుకుంటూ ఉన్నారు. ఇలా ఆటాడుతూ ఆటాడుతూ ఉంటే వల్లమారిన ప్రేమతో వాళ్ళందరూ రసవిహారం చేస్తూ ఉంటే ఒక్కసారి కృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ కనిపించడం మానేశారు, మాయమైపోయారు. మాయమైపోగానే వీళ్ళందరూ కూడా కృష్ణ 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 అని ఆ మనమంతా వెతుకుతూ ఉన్నారు. కృష్ణుడు ఎటు వెళ్ళాడు ఎటు వెళ్ళాడు ఎటు వెళ్ళాడు అని అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నారు. ఎన్ని చోట్ల వెతికినా కూడా కృష్ణ పరమాత్మ మాత్రం కనిపించడం లేదు. కనిపించకపోయేటప్పటికీ వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పటి వరకు మా మీద బలమైన అనురాగం చూపించినటువంటి పరమాత్మ ఎటు వెళ్ళాడు అని అందరూ వెతుకుతూ ఉన్నారట. హతాశులైపోయారట. అలా హతాశులై కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆ చిలిపి చేష్టలను వాళ్ళ మనసులో వాళ్ళంతా కూడా మళ్ళీ 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 తిప్పుకుంటూ నవ్వుకుంటున్నారట, ఏడుస్తూ ఉన్నారట. ఏడి కృష్ణుడు ఏడి కృష్ణుడు. ఈ గోపికను అడుగుదామంటే అది కూడా కృష్ణుడు వరకు వెతుకుతూ ఉన్నది. మరి ఎవరిని అడగాలి, వాడు ఎక్కడికి వెళ్ళాడో. అందుకని వీళ్ళందరూ కలిసి ఆ వనాన్నే ప్రశ్నిస్తూ ఉన్నారట. ఆ వనదేవతను అడుగుతూ ఉన్నారట. వెన్నలని అడుగుతూ ఉన్నారట. నల్లని వాడు పద్మనయనం బులవాడు కృపారసంబుపై